కేసులు అయిపోయినాయి. కానీ 5 ఏళ్ళు ఆపింది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. సార్ మెయిన్ రీజన్ ఏమనుకుంటారు మొత్తం ఇన్సిడెంట్? ఇది వెనకట రిచ్ లైన్ హైవే అమ్మా, నిజాం జమానా కట్టించినప్పుడు అప్పుడు టాంగాలు ఉండేది, ఏదో పాత జమానా కార్లు 30 కిలోమీటర్ పోయేది. అది వంకర్ తింకర్ హైవే. వంకర్ తింకర్ హైవే ఎందుకంటే వికారాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు ఇది ఒకటే ఒక వెనకటి హైవే. బ్రిడ్జ్ ఉండదు, ఎందుకంటే వాగులు ఉంటే వాగులను తప్పించుకొని వంకర్ తింకర్ పోతుంది. ఇన్నేళ్ళు దాన్నే వెడల్పు చేస్తున్నారు, దాన్నే చేస్తున్నారు. 2017లో నేను ఎంపీ ఉన్నప్పుడు 2017 నవంబర్ అనుకుంటా నితిన్ గడ్కరీ గారు చెప్తే దీన్ని హైవే శాంక్షన్ చేసిండ్రు. దీంతో సహా ఇంకా తెలంగాణలో ఇంకో 10 హైవేలను శాంక్షన్ చేసిండ్రు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. దాని తర్వాత నేను ఎంపీ లేకుంటేనే ఓడిపోయినాను. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు నిధులు కేంద్రం శాంక్షన్ చేసిన, హైవే శాంక్షన్ చేసిన, ల్యాండ్ ఎక్విజిషన్ మాత్రము లోకల్ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర. టీఆర్ఎస్ ప్రభుత్వం అంతటా చేసింది, ఇక్కడ చేయలేదు. ఇప్పుడు కరీంనగర్లో చేసింది, నల్గొండలో చేసింది, ఇక్కడ చేయలేదు. 4 ఏళ్ళు డీలే. వాళ్ళకేంది వాళ్ళకు రంగారెడ్డి జిల్లా చూస్తే వాళ్ళకి ఇక్కడ రియల్ ఎస్టేట్ కనబడుతుంది, కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలు కనబడదు. ఇప్పుడు వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కూడా అక్కడనే ఉన్నాయి. నేను బీఆర్ఎస్ నుండి తీసుకొచ్చిన. గతంలో ఉన్నప్పుడు 2017 ఎండ్ 17లో తీసుకొచ్చిన. 18 తర్వాత నేను లేకుంటే ఎంపీ. నేను బీఆర్ఎస్ వదిలిపెడితే ఇమీడియట్లీ ల్యాండ్ ఎక్విజిషన్ కాదు, ల్యాండ్ ఎక్విజిషన్ సమయంలో 5 ఏళ్ళు వాళ్ళు